వసుధలో వచ్చిన మార్పు ఆదిత్యకు స్పష్టంగా కనిపించింది. కానీ ఆ మార్పు వెనక కారణం మాత్రం అతనికి అర్థం కాలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత కొత్త వాతావరణానికి తగ్గట్టు అమ్మాయిలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవడం సహజమే అని అనుకున్నాడు. తన మరదలు ఇంత అందంగా తయారవుతున్నది తన కోసం కాదు, ఇంకొకరి కోసం అని మాత్రం అతని ఊహకు కూడా అందలేదు. అలా ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్ వైపు బయలుదేరారు. దారంతా వసుధ మామూలుగానే కబుర్లు చెప్తుంటే ఆదిత్య మాత్రం మధ్య మధ్యలో బైక్ అద్దంలో ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఎప్పుడూ లంగా ఓణీలో కనిపించే తన మరదలు ఈరోజు న్యూ లుక్లో కొత్తగా కనిపించడంతో ఆమె రూపమే అతనికి మనసులో పదే పదే మెదులుతోంది. చూస్తుండగానే వసుధ ఆఫీస్ వచ్చేసింది. ఆమెను ఆఫీస్ గేట్ దగ్గర దించి సాయంత్రం వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆదిత్య బైక్ ముందుకు వెళ్తుంది కానీ అతని మనసు మాత్రం వెనక్కే తిరుగుతోంది. ఈరోజు వసుధాను చూసిన ఆ క్షణమే అతని కళ్ళ ముందు మళ్ళీ మళ్ళీ కదులుతోంది. ఆ నవ్వు, ఆ బొట్టు, ఆ కొత్త రూపం అన్నీ గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. అలా వసుధ జ్ఞాపకాలతోనే తన ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు ఆదిత్య. వసుధ ఆఫీస్కి చేరుకొని తన సీట్లో కూర్చొని ఆ రోజు చేయాల్సిన పనుల్లో నిమగ్నమైంది. ఇంతలో అక్కడికి వచ్చిన రాహుల్ నేరుగా వసుధ టేబుల్ దగ్గరికి వచ్చాడు. హాయ్ వసుధ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాహుల్. ఏంటి రోజు కొత్త లుక్, కొత్త స్టైల్, నిజంగా చాలా బాగున్నావు. అబ్బే అలాంటిదేం లేదు, జస్ట్ కొంచెం చేంజ్ అంతే. కొంచెమా? నా వరకు అయితే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా ఈ కార్పొరేట్ లుక్ నీకు చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ రాహుల్. వెయిట్, ఇదిగో కంగ్రాచులేషన్స్, చాక్లెట్ తీసుకో. చాక్లెటా? దేనికి? మన టీంలో చాలా త్వరగా సెట్ అయిపోయావు కదా, దానికి చిన్న ట్రీట్ అనుకో. థ్యాంక్ యూ. రాహుల్ ఇచ్చిన చిన్న చాక్లెట్ కూడా వసుధకు చాలా విలువైన బహుమతిలా అనిపించింది. ఎందుకో అతను మాట్లాడే ప్రతి మాట తనపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టే అనిపిస్తుంది ఆమెకు. హే వసుధ, కమ్, కాఫీ తాగుదాం. అలాగే నీ ప్రెజెంటేషన్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. సరే రాహుల్, వస్తున్నా. ఇద్దరూ ఆఫీస్ క్యాంటీన్లోకి వెళ్ళి కాఫీ తీసుకున్నారు. కాఫీ తాగుతూ వసుధ చేసిన ప్రెజెంటేషన్ను ల్యాప్టాప్లో ఓపెన్ చేసి ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది ఓపిగ్గా చెప్పడం మొదలుపెట్టాడు రాహుల్. ప్రెజెంటేషన్ అంటే కాంటెంట్ ఒక్కటే కాదు వసుధ, ప్రెజెంటేషన్ చేసే విధానం కూడా ముఖ్యం. నువ్వు మాట్లాడేటప్పుడు స్మైల్ చేస్తూ మాట్లాడితే ఎదుటివాళ్ళు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. గాట్ ఇట్? నాకు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడే కాస్త టెన్షన్ వచ్చేస్తుంది రాహుల్. ఆ టెన్షన్లో అలా అయిపోతుంది. టెన్షన్ ఎందుకు? అయినా మిస్టేక్స్ నో ప్రాబ్లం. అవి చేస్తేనే ఎక్కువ నేర్చుకుంటాం. కాకపోతే కాన్ఫిడెన్స్ ఒక్కటుంటే చాలు, మిగతావన్నీ వాటంతటా అవే వచ్చేస్తాయి. వసుధ చిరునవ్వుతో, నువ్వు చెప్పిన తర్వాత నిజంగా నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది రాహుల్. నీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. వెరీ గుడ్, నాకు అదే కావాలి. నీలో కాన్ఫిడెన్స్ పెరగాలి. అండ్ ఇంకో విషయం చెప్పనా నీకు? ఏంటి రాహుల్? నువ్విలా స్మైల్ చేస్తూ మాట్లాడితే ఈ ఆఫీస్ మొత్తం బ్రైట్ అయిపోతుంది. అంత మెరుపు ఉంది నీ నవ్వులో. నిజంగా ఈ కొత్త లుక్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు వసుధా నువ్వు. రాహుల్ మాటలకు వసుధ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక చిన్నగా నవ్వుతూ తల వంచుకుంది. ఆ క్షణంలో రాహుల్ తనను పొగిడిన మాటలే ఆమె మనసంతా ఆనందంతో నింపేశాయి. సరే రాహుల్, నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను. షూర్, సీ యూ. ఓకే బాయ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ కాంప్లిమెంట్. అలా చెప్పి సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటూ వసుధ తన సీటు వైపు నడిచింది. రాహుల్ మాత్రం ఆమె వెళ్లే వైపే చూస్తూ చిరునవ్వు నవ్వుకున్నాడు. వసుధ రూపంలో వచ్చిన మార్పు, తన మాటలకు ఆమె పడుతున్న సిగ్గు ఇవన్నీ గమనిస్తూ అతని పెదవులపై ఓ చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో వెనుక నుంచి ఎవరో వచ్చి రాహుల్ భుజంపై చేయి వేశారు. ఏంట్రా రాహుల్, మళ్ళీ కొత్త కథ మొదలుపెట్టావా? ఏ కదరా? ఇప్పుడే వెళ్ళింది కదా ఆ కొత్త అమ్మాయి, ఆమె కదా. నీ టీంలో జాయిన్ అయింది కదా. మరేంట్రా, చాలానే ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నట్టున్నావే. అరే, నేను టీం మేనేజర్ అరవింద్. కొత్త వాళ్ళకి హెల్ప్ చేయడం నా జాబ్. ఆ కథలు నాకు చెప్పకు. నిన్ను నేను ఈరోజే చూస్తున్నానా ఏంటి? కొత్తగా జాయిన్ అయిన ప్రతి అమ్మాయికి నువ్వు ఇలాగే స్పెషల్ అటెన్షన్ ఇస్తావు. నాకు తెలీదారా నీ గురించి? అటెన్షన్ ఇవ్వకపోతే టీం ఎలా బిల్డ్ అవుతుందిరా మరి? అవునులే, టీం బిల్డ్ చేస్తావో
లవ్ స్టోరీ బిల్డ్ చేస్తావో నీకైతే తెలియాలి. సరే మరి. ఎలా ఉంది? ఎవరు? అదే కొత్త చికిరి వసుధ. హ్మ్. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్‌గా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ ఇన్నోసెన్సే నాకు బాగా నచ్చింది. జాగ్రత్తరా! అలాంటి అమ్మాయిల మనసుతో ఆడుకోవడం అంత ఈజీ కాదు. హే కమాన్ రా, నువ్వు కూడా ఏవేవో ఊహించుకుంటావు. ఆమె మంచి ఎంప్లాయీ అంతే. అవునా? సరే నమ్మేశా కానీ నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాహుల్ మాత్రం కాఫీ కప్పును చేతిలో తిప్పుకుంటూ దూరంగా వెళ్తున్న వసుధ వైపు మరోసారి చూశాడు. అతని పెదవులపై అదే చిరునవ్వు. అది నిజమైన అభిమానమా లేక మరో లెక్కకు ఆరంభమా అనేది ఇప్పుడే పెద్ద ప్రశ్న. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆదిత్య వసుధ మీద, వసుధ రాహుల్ మీద, రాహుల్ వసుధ మీద ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు. అయితే ఆదిత్యలో వచ్చిన చిన్న చిన్న మార్పులు రజనీ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయాయి. కొడుకు ప్రేమను తల్లి పసిగట్టింది. ఉదయం వసుధ ఆఫీస్కి వెళ్లే సమయం కోసం ఆదిత్య ఎదురు చూడడం, సాయంత్రం ఆమెను పికప్ చేసుకొని ఇంటికి చేరుకోవడం, వసుధ నవ్వితే నవ్వడం, ఆమె బాధపడితే తాను కూడా బాధపడటం, ఇవన్నీ ఒక తల్లి కంటికి స్పష్టంగానే కనిపించాయి. ఆ రోజు కూడా సాయంత్రం వసుధ, ఆదిత్య ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. అత్తా, నేను ఫ్రెష్ అయి వస్తాను. సరేనమ్మా వెళ్ళు. వసుధ తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ ఆదిత్య మాత్రం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ తెలియకుండానే చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆ నవ్వు చూసిన రజని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. ఒరే ఆదిత్య, ఏంటమ్మా? ఏం లేదు, కాఫీ తాగుతావా? తీసుకురమ్మా. రజని వంటగదిలోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి కొడుకు చేతిలో పెట్టింది. కానీ ఆమె చూపు మాత్రం కొడుకు ముఖం మీదే ఉంది. కొడుకు మనసులోని మాట చెప్పకపోయినా అతని కళ్ళే అన్నీ చెబుతున్నాయి. అర్థమైంది, నా కొడుకు ప్రేమలో పడ్డాడు. కన్ఫర్మ్. అయితే నా మేనకోడలే నా కోడలన్నమాట. రజని అలా ఊహల్లో తేలుతున్నప్పుడే బయట నుంచి వాసుదేవ్ ఇంటికొచ్చాడు. ఏంటి రజనీ, ఈరోజు భలే సంతోషంగా కనిపిస్తున్నావు. సంతోషంగా ఉండకుండా ఇంకెలా ఉంటాను, ఇంత పెద్ద జాక్పాట్ తగిలితే. ఏంటి, ఏమైనా లాటరీ గన్ తగిలిందా? లాటరీ కాదండి, అంతకు మించి. మనోడు ప్రేమలో పడ్డాడు. ఏంటి, మన ఆదిత్యానా? అవును, కావాలంటే వాడిని అడగండి. ఏరా ఆదిత్య, యు ఆర్ ఇన్ లవ్ కదా? చెప్పు చెప్పు మీ నాన్నకు. పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. అలా సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏంటే, ఏం జరుగుతుంది? ఇంతకీ మన ప్రవరాక్షుణ్ణి ప్రేమలో పడేసిన ఆ వరూధిని ఎవరు? ఇంకెవరో కాదండి, నా మేనకోడలు వసుధ. ఈ విషయం వాడే నీకు చెప్పాడా? వాడు చెప్పేదేముందండి, వాడు వసుధాన్ని చూసే చూపే చెబుతోంది. అయినా వాడి తల్లినైనా నేను నా కొడుకు మనసు గుర్తుపట్టలేనా? అంటే మన ఇంటి కోడలు మన ఇంట్లోనే ఉందన్నమాట. అవునండి, ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు. పిల్లల మనసు మనకు అర్థమైంది. ఇక పెద్దలుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. హ్మ్, అయితే మీ అన్నయ్యతో మాట్లాడాలి దీని గురించి. అవునండి, దయచేసి పంతానికి పోకుండా ఇకనైనా ఒక మెట్టు దిగి మాట్లాడండి. ఎంత కాదనుకున్నా తప్పు కాస్త కూస్తో మీ వైపు నుండే మొదలైంది. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. మీరు పంతాలకు పోయింది ఇక చాలండి. ఈసారి మీరు ఒక అడుగు ముందుకు వేయండి. మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. నేనెప్పుడూ మిమ్మల్ని ఏదీ అడగలేదు. ఇదే ఆఖరిసారి. రజనీ మాటలు వాసుదేవ్ మనసును బలంగా తాకాయి. ఆ రోజు జరిగిన గొడవలో తప్పు పూర్తిగా రామ్మూర్తిది కాదని, తన వల్ల కూడా ఆ అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందని వాసుదేవ్కు ఎప్పుడూ మనసులో ఒక చిన్న పశ్చాత్తాపం ఉండేది. కానీ అహం అనే గోడ దాన్ని బయటికి రానివ్వలేదు. ఈ రోజు మాత్రం తన కొడుకు భవిష్యత్తు కోసం, తన భార్య కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం కోసం ఆ గోడను కూల్చేయాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా తన జేబులో నుంచి మొబైల్ ఫోన్ తీశాడు. 10 ఏళ్లుగా డయల్ చేయని ఒక నంబర్ను వణుకుతున్న వేళ్లతో నొక్కబోతూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. లోతుగా ఊపిరి పీల్చుకుంటూ ఫోన్ చేసి మాట్లాడాడు. హలో బావా, హలో, ఎవరు? నేను వాసుదేవుని బావా. అవతల రామ్మూర్తి ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. 10 సంవత్సరాల తర్వాత తన బావ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అది. ఆ పేరు వినగానే పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదిలాయి. వాసుదేవ్, నువ్వా? అవును బావా, ఎలా ఉన్నారు? బావున్నాను.
మీరు బావున్నారా? మేము బావున్నాం. ఇద్దరి మధ్య మాటలు వినిపిస్తున్నాయి. కానీ మనసులో మాత్రం ఎన్నో మాటలు దాగి ఉన్నాయి. 10 సంవత్సరాల దూరాన్ని ఆ 2 నిమిషాల సంభాషణ కూడా తగ్గించలేకపోయింది. బావా, జరిగినదంతా మర్చిపోదాం. అప్పట్లో ఏదో కోపంలో నేను కొన్ని అనకూడని మాటలని తొందరపడ్డాను. నా తప్పు నాకు అర్థమైంది. నన్ను క్షమించండి బావా. అలా అనకు బావా. తప్పు నీదొక్కటే గాదు. నేను మొండిగా ప్రవర్తించాను. ఒక అడుగు నేను వేసుంటే ఇంత దూరం పెరిగేది కాదేమో. పోయిన కాలం తిరిగి రాదు బావా. కానీ మిగిలిన జీవితాన్ని అయినా కలిసి గడపొచ్చు కదా. అవును, అది నిజమే. 10 సంవత్సరాలుగా పంతాలకు బందీలైన ఇద్దరు మనుషులు ఈరోజు మొదటిసారి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వింటూ పక్కనే ఉన్న రజనీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అన్నయ్యతో నేను మాట్లాడొచ్చా? వాసుదేవ్ రజనీకి ఫోన్ ఇచ్చాడు. అన్నయ్య, అమ్మా, రజనీ, అన్నయ్య నన్ను మర్చిపోయావా? పిచ్చిదానా, నిన్ను మర్చిపోవడం నా వల్లవుతుందా అమ్మా? నువ్వు నా బంగారు తల్లివి, ఈ ఇంటి ఆడపడుచువి. అయినా నీ మీద నాకెప్పుడు కోపం లేదు. ఏదో పరిస్థితుల ప్రభావం మాత్రమే ఇదంతా. అయితే ఇక ఈ కోపాలన్నీ వదిలేద్దామన్నయ్య. వదిలేద్దామమ్మా. అన్ని కోపతాపాలు వదిలేద్దాం. కేవలం మన అనుబంధాలు మాత్రమే గుర్తుపెట్టుకుందాం. ఎలాగో పండుగొస్తుంది. నువ్వు బావతో అల్లుడితో కలిసి మన ఊరికి రా అమ్మా. ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి. ఎలాగో వసుధ కూడా పండక్కి ఊరుకు వస్తానని నిన్ననే ఫోన్ చేసి చెప్పింది. అందరూ కలిసి ఒకేసారి బయలుదేరి వచ్చేయండి. సంతోషంగా అందరం పండగ ఇక్కడే జరుపుకుందాం. తప్పకుండా వస్తా అన్నయ్య. రేపే బయలుదేరుతాము. చాలమ్మా, ఈ మాట చాలు. నీకోసం నేను మీ వదిన 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటాం. ఫోన్ కట్ అయినా ఆ అన్నా చెల్లెళ్ళ ఇద్దరి మనసుల్లో మాత్రం కొత్త అనుబంధం మొదలైంది. 10 సంవత్సరాల క్రితం విడిపోయిన బంధం ఈరోజు మళ్ళీ ఒక్కటైంది. ఏవండి, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసము ఎన్నాళ్లుగా ఎదురుచూశాను. ఎంతమంది దేవుళ్లను మొక్కానో. నా కోరికను ఆ భగవంతుడు ఇన్నాళ్లకు తీర్చాడండి. ఈ 2 కుటుంబాలను మళ్ళీ ఒక్కటి చేయడానికి కాలమే స్వయంగా ముందుకొచ్చినట్టుంది. కానీ ఈ కలయిక వెనుక మరో నిర్ణయం కూడా దాగి ఉంది. ఆ నిర్ణయం ఈ 2 కుటుంబాల జీవితాలను ఊహించని మలుపు తిప్పబోతోంది. అదేంటో తెలుసుకోవాలంటే మరి వచ్చే భాగం వరకు వేచి చూడాలి మరి. అప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.